గాజువాక బీసీ రోడ్లో మరో ప్రేమోన్మాది యువతిపై దాడి. పెదగంట్యాడ బాలచెరువు సమీపంలో జమ్మూ కాశ్మీర్కు చెందిన నీరజ్ శర్మ గత కొంతకాలంగా దొంకాడ మేఘన అన్న యువతిని ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఆమె గత కొన్ని మాసాలుగా అతన్ని పట్టించుకోకపోవడంతో ఈరోజు ఆ యువతిపై ఇనుపరాడుతో దాడి చేశాడు. మేఘన కేకలు వేయడంతో నిందితుడు పరారీ అయినట్లు తెలుస్తోంది. బాధితురాలను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అదే బాలచెరువు పెదగంటాడండి. అక్కడ మా పాప లవ్ చేయలేదని సైకో పర్సన్ లాగా తయారయ్యి మొత్తం ఒకసారి మేము ఆల్రెడీ 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వెళ్తే అక్కడ నుండి తర్వాత ఆయన సైబర్ క్రైమ్కి కూడా మేము అక్కడ నుండి వెళ్ళాం. అంటే బూత్ బొమ్మలు అంటే ఫారెన్ వీడియోస్ మార్పింగ్ చేసేసి మా రిలేటివ్స్ అందరికీ పెట్టడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది పాప. ఆ తర్వాత అక్కడ నుండి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా మాట్లాడినా కూడా తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంపేయడానికి ప్రయత్నం చేశాడు. మొత్తం అంతకుముందు పరిచయం ఉందండి. లవ్ చేస్తానని చెప్పేసి హరాస్మెంట్ చేశాడు. తనైతే నేను లవ్ చేయను నువ్వు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెడుతూ బూత్ బొమ్మలు అన్నీ అందరికీ రిలేటివ్స్ అందరికీ పంపించి ఇబ్బంది పెట్టి హరాస్మెంట్ చేశారండి. ఇది ఒక 8 months 12 months అదే స్టేషన్ కంప్లైంట్ 2 సార్లు ఇచ్చాము. మార్పింగ్ చేసి అంటే ఫారెన్ వీడియోస్ ఉంటాయి కదా, అందులో తను వేరే వాళ్ళతో ఇచ్చేస్తున్నట్టు అలా కూడా పెట్టాడు సార్. ఈరోజు మేము జస్ట్ వెనక్కి డ్వాక్రా వాళ్ళు మాకు పిలిస్తే వెళ్తే డోర్ వేసుకోమని చెప్పాం. వేసుకున్న తర్వాత ఇంకా ఆ డోర్ కొట్టాడంట. కొట్టిన తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా రాడుతో మొత్తం తలంతా కొట్టేశాడు. ఇదంతా 30 కుట్లు ఎన్నో పడ్డాయి. ఇప్పుడు స్కానింగ్ తీశారు. బ్రెయిన్కి ఎలాగుంటుంది ఏంటో తెలియదు. మా పాప అయితే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి. అది తను బిఏ సైకాలజీలో చేసింది. ఓం శాంతి ఆశ్రమంకి వెళ్తుంటామండి మేము ఒక డివోటీగా. ఆయన అక్కడ పరిచయం అయ్యి ఆ విధంగా వాళ్ళ అమ్మగారు ఓం శాంతి కానీ ఆయన ఓం శాంతి కాదంట. అని పట్టుకోవడానికి ఇప్పుడు పోలీసులు అన్ని టీములు తిరుగుతున్నాయి కానీ ఇంకా దొరకలేదు. మాకు కొద్దిగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన నుండి థ్రెడ్ అయితే ఉంది మాకు. 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం. తర్వాత సైబర్ క్రైమ్కి ఇచ్చాం. అయినా మాకు ఇప్పుడు ఇలా జరిగింది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో మాకైతే చాలా భయంగా ఉంది. నిన్న ఫాదర్ ఎటువంటి న్యాయం అంటే ఆయన ఇప్పుడు పట్టుకొని ఎలాగైనా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆయన లోపలైతే వేయాలండి. లేకపోతే ఎంతమందితో అలాగే చేస్తున్నాడు మరి నాకైతే ఇబ్బంది లేదు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.